లక్ష్మి, ఈ మిషన్ పేరు ఆపరేషన్ భర్త సేవ. ఇప్పుడు నేను చేయబోయేది మొత్తం అసలు ఏమీ వదలకుండా లైవ్ లో షూట్ చేయాలి. అలాగేనమ్మా. జాగ్రత్త, లొట్టిపెట్టగాడికి మనం వీడియో చేస్తున్నామని తెలియకూడదు. తెలిస్తే రివర్స్ అయిపోతాడు. అలాగేనమ్మా. ఆయన నన్ను చూస్తే షూటింగ్ ఆపేస్తాను. నీకు బాగానే తెలిసిపోయిందే. సరే పద పద, నేను లోపలికి వెళ్ళి చిటికేస్తాను. సౌండ్ షూటు రెండు మొదలు పెట్టే. అలాగేనమ్మా, పదండమ్మా. కరెంటు పోయింది, కరెంటు పోయింది. పగటిపూట కరెంటు పోతే ప్రాబ్లం ఏంటి చెప్పు? ఏంటిది? అక్కడేదో సౌండ్ మొదలైంది, ఇక్కడ నీ సౌండింగ్ మారింది. అసలేం జరుగుతుంది? ఆ పాట నాకు ఇన్స్పిరేషన్ కోసం. మరి నీ సౌండింగ్? నీ సేవ కోసం. వాటు తాగు. నువ్వు నాకు సేవ చేస్తావా? ఇప్పటి వరకు కాలు ఇరిగిపోయి నడక ఆగిపోయింది. ఈ మాట చెప్పి నా గుండె కూడా ఆగిపోయేలా చేయకు పొట్టి. ట్రాలీలో పళ్ళు తీసుకురానా? ఏంటి, ట్రాలీలో పళ్ళు తెస్తావా? ఆటో ట్రాలీనా, హాస్పిటల్ ట్రాలీనా? పొట్టి, నువ్వింత సేవ చేస్తుంటే నాకు భయం వేస్తుంది. నేనేమైనా పాపం చేశానా? ఏదైనా అంటావేంట్రా లొట్టు పెట్ట, నువ్వు చేసినవే పాపాలు. భార్య భర్తకి సేవ చేయడం పాపమా పుణ్యమా? అమ్మో, నీ డబల్ యాక్షన్ చూస్తుంటే పుణ్యం అనే ఆప్షనే కనిపించట్లేదే నాకు. జూమ్. జుమ్మంటూ నీకు కాలు గుంజుతుంటే ఆయిల్ రాస్తున్నాను. తప్ప విక్కీ? అబ్బా, ముందా పాట ఆపోయివే, నాకు చాలా ఇరిటేషన్ గా ఉంది. ఆ పాట నాకు చాలా స్ఫూర్తినిస్తుంది. నాకు మాత్రం ఎందుకు అనుమానం వస్తుంది. ఇప్పుడు నీ అనుమానాలు పక్కన పెట్టు. ఏంటే, డాక్టర్ కూడా ఇంత ట్రీట్మెంట్ చేయలేదు కదే. డాక్టరు ఫీజు తీసుకుంటాడు, నేను నీ ప్రేమ కోరుకుంటాను. నేను మాత్రం కొంచెం మనశ్శాంతి కోరుకుంటున్నానే. లాంగ్. లాంగా? అదే నీ కాళ్ళు చాలా లాంగ్ అంటున్నాను. నువ్వు నా బాడీ గురించి మాట్లాడుతున్నట్లేదు, ఏదో మూడ్లీ లైటింగ్ లో ప్యారడీ సాంగ్ షూటింగ్ చేస్తున్నట్టుంది. ఎందుకు నిలబడుతున్నావు? ఎక్కువసేపు పడుకోనుంటే చివరికి ఆ వీల్ చైరే నీ కాళ్ళు అవుతుంది. అందుకే కొంచెం కొంచెం నడుస్తూ ప్రాక్టీస్ చేయాలి. మెల్లగా. అంతే అంతే అంతే, చూసుకో. మెల్లగా అడుగు వేయి. చూసావా, నడిచేస్తున్నావు. మెల్లగా అడుగు వేయి. ఇంకొక రౌండ్ ఇద్దాం, సరేనా? మెల్లగా మెల్లగా మెల్లగా. అమ్మా హాసిని, నువ్వు దేవతవమ్మా. సతీ సావిత్రి అంత గొప్పదానివి. అప్పట్లో సతీ సావిత్రి తన మీద సినిమా తీస్తారని తెలియక అంత సేవ చేసింది. నువ్వు నేను రీల్ తీస్తున్నానని తెలిసినా సరే గొప్పగా సేవ చేస్తున్నావమ్మా. నువ్వు గొప్పదానివమ్మా, నువ్వు గొప్పదానివి. ఏంటి? అక్క,
చంద్రికక్క, అక్క అక్క ప్లీజ్ లేవండి, ఒక్కసారి మీతో మాట్లాడాలక్క. ఏం మాట్లాడాలి? నాతో ఏం మాట్లాడతావు? నాతో నీకేం పని? పో ఇక్కడి నుంచి. హ, అది కాదక్క, ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళెవ్వరూ తిరిగి రారని అంటున్నావు కదా. అవును, తిరిగి రారు, చచ్చిపోతారు, అక్కడే చచ్చిపోతారు. అయితే నీకెందుకు? నన్నేం అడగకు, నాకేం తెలీదు. నీకు ఏం తెలియకూడదు, తెలిసినా? గప్చు సాంబార్ బుడ్డి, అంతే. అక్క, మీకు నిజంగానే పిచ్చుందా? నాకెందుకో మిమ్మల్ని చూసినప్పుడే మీకు పిచ్చి లేదు అని అనిపించింది. కానీ తోటి వాళ్ళు నువ్వు పిచ్చిదానివంటున్నారు. నా నమ్మకం నిజమే కదా? మీకు పిచ్చి లేదు కదా? బానే ఉన్నారు కదా? పిచ్చి నిజం తెలిసిన వాళ్ళు నిజం చెప్పలేకపోవడం పిచ్చి. దుర్మార్గం జరుగుతుంటే ఆపకపోవడం పిచ్చి. అవును, నాకు పిచ్చి లేదు, మీ అందరికీ ఉంది పిచ్చి. అందుకే మీరెవరూ మాట్లాడరు. నిజంగా నీకు పిచ్చుంటే మిమ్మల్ని ఇక్కడెందుకు ఉంచుతారు? హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడే ఉంచేవాళ్ళు కదా. పిచ్చిదానా, చనిపోవాల్సిన వాళ్ళనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. అసలు ఎందుకు చనిపోతున్నారు? హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? ఈ జైల్లో పెట్టింది హా? తినడం వల్ల. ఈ జైల్లో వాళ్ళు చెప్పింది వినడం వల్ల. ఏంటి? అవును, వాళ్ళు పెట్టేది తినకు, వాళ్ళు చెప్పేది నమ్మకు. నాకు 40 ఏళ్ళు, చచ్చిపోయిన వాళ్ళంతా అందరూ అమ్మాయిలే. జాగ్రత్త. ఏయ్ సునైనా, ఏం చేస్తున్నావు ఇక్కడ? భోజనానికి వెళ్ళలేదేంటి? పిచ్చిదాంతో నీకు మాటలేంటి? పో వెళ్ళు, పదా వెళ్ళు. వెళ్ళు వెళ్ళు, ఏదో ఒక రోజు నువ్వు కూడా వెళ్ళిపోతావు. ఏయ్, ఏంటి మాట్లాడుతున్నావు? నీకు తెలిసిందంతా దానికి చెప్పాలనుకుంటున్నావా? ఏ, నీ కొడుకు డిగ్రీ వరకు కూడా చదవడం నీకు ఇష్టం లేదా? వాడిప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు కదా. అసలే వాడి తండ్రిని నువ్వు చంపేశావు. నువ్వు కొన్ని నెలల్లో చచ్చిపోతావు. మరి తర్వాత నీ కొడుక్కి ఎవరండగా నిలబడతారు చెప్పు? వాడు బతికి బాగుండాలని కదా నువ్వు కోరుకునేది. జాగ్రత్త మరి, పిచ్చిదాని ముసుగులో పిచ్చి పనులేం చెయ్యకు, సరేనా?
సునైన ఎక్కడుంది? బ్యారెక్లోనే ఒంటరిగా ఉంది. ప్లాన్ ప్రకారమే మిగతా వాళ్ళందరికీ పనులు చెప్పి దాన్ని మాత్రం బ్యారెక్లోనే ఉంచేశాను. లక్కీగా అది కూడా లోపలే ఉంటానంది. ఓకే, ఇప్పుడు ఈ ఫుడ్ తీసుకెళ్ళి దాంతో తినిపించు. అలాగే మేడం. జాగ్రత్త, దానికి ఏమాత్రం డౌట్ రాకూడదు. తెలుసు మేడం, ఇంతకు ముందు ఎంతమందికి తినిపించలేదు. ఆ సత్యవతి కంట మాత్రం పడకు. అది సిన్సియర్ కదా, దాని కంట పడితే చాలా డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ మనకి ప్రాబ్లమ్స్ తెచ్చి పెడతాయి. ఇప్పుడు సత్యవతి బయట భోజనాల దగ్గరుంది. ఓకే, వెళ్ళు. ఏయ్, ఏం చేస్తున్నావు లోపల? అందరూ బయట పనిచేసి భోజనం చేస్తుంటే నువ్వొక్కదానివే లోపలున్నావు. నేనెక్కడుంటే మీకెందుకండి? నాకెక్కడికి వెళ్ళాలని లేదు. జైలర్ గారు నన్ను లోపల ఉండడానికి పర్మిషన్ ఇచ్చారు. ఉన్నాను. మీకేంటి? గొంతు బాగుంది. రా, భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. మీరు వెళ్ళండి. దొరుకుతావుగా, అప్పుడు చెప్తా. దీన్ని ఎలాగైనా దెబ్బతీసి హాస్పిటల్కి పంపించమని రేఖ సుపారీ ఇచ్చింది. దీన్ని వీలైనంత తొందరలో పంపించేయాలి. ఏంటి భవానీ, ఫుడ్ ఎవరికి? మంగా, ఇది నీకు అనవసరం. మీరు భోజనానికి వెళ్లకుండా లోపలేం చేస్తున్నారు? వెళ్ళండి. వెళ్తున్నానులే. ఏంటలా చూస్తున్నావు? భోజనం నీకే. ఇదిగో తిను. నాకా? ఆ, నువ్వు భోజనానికి రాలేదు కదా, అందుకే తీసుకొచ్చా. మీరు నాకు భోజనం తీసుకురావడం ఏంటి? హేయ్, నువ్వు బ్యారెక్లో ఉంటానంటే మేడం ఓకే అన్నారు గాని భోజనం చేయకుండా ఉంటానంటే ఒప్పుకోరు. జైల్లో ఉన్న ఖైదీలందరూ ఖచ్చితంగా టైంకి భోజనం చేయాల్సిందే. తిను. నాకొద్దండి, ఆకలిగా లేదు. హేయ్, నేనే నీ అక్కనో అమ్మనో కాదు. నువ్వు భోజనం తినంటే కొసరి కొసరి గోరు ముద్దలు తినిపించడానికి. నువ్వు భోజనం చేయకుండా ఉంటే ఆకలికి మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతావు. నిన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. హాస్పిటల్కా? మరి మేం జైల్లో సెంట్రలమే గాని హాస్పిటల్లో నర్సులం కాదు కదా. పడిపోయిన ప్రతి దానికి ట్రీట్మెంట్ చేయడానికి. వద్దులేండి, హాస్పిటల్కి ఏమీ వద్దు. నేను తింటాను. ఇచ్చేయండి. అమ్మా హాసిని, ఎవరైనా పిలుచుకురా అమ్మా. అమ్మా, నా భర్తకి తల్లి స్థానంలో కూర్చొని పూజ చేయించాలి. చేయిస్తారా? లేదమ్మా, మేం పొరుగురు నుంచి వచ్చాం. మాకు చాలా పనులున్నాయి, వెళ్ళిపోవాలి. అమ్మా అమ్మా, మా ఆయనకి అమ్మగా పూజలో కూర్చొని కొంచెం పూజ చేయాలి. చేస్తారా అమ్మా? ఏమీ అనుకోకమ్మా, మా ఇంట్లో సూతకం ఉంది. మేం గుడికి రావచ్చు కానీ ప్రత్యేకంగా పూజలు చేయకూడదమ్మా.
అమ్మా మా ఆయనకి పూజలో అమ్మగా కూర్చొని పూజ చేయాలి, కొంచెం చేస్తారా అమ్మా? కుదరదమ్మా, నేను అసలు పూజలో కూర్చోలేను. పంతులు గారు ఎవరు రావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా 3 నిమిషాలే ఉందమ్మా. హాసిని, ఏమైంది? అమ్మా అల్లుడు గారు, ఏం జరిగింది? మీరెందుకు బాధపడుతున్నారు? అది వీళ్ళమ్మగారు పూజ మొక్కుకున్నారమ్మా. పూజ అమృతకాలంలో స్టార్ట్ చేయాలి, కానీ యమగండం వచ్చేస్తోంది. యమగండంలో వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఈ పూజ చెయ్యకపోయినా అనర్థమేనమ్మా. పూజ నేను చేయిస్తాను పంతులు గారు. నేను విక్కీకి అత్తగారిని. ఈ పూజ కోసం నా అల్లుడికి అమ్మనవుతాను. ఇంకేం ఆలోచించకుండా పూజ మొదలు పెడదాం పంతులు గారు. వారాహికి పండంటి బిడ్డ పుట్టాలని అమ్మవారికి మొక్కుకొని ప్రతి వారం వారాహి పేరు మీద పూజ చేయిస్తున్నానమ్మా. ఈరోజు నా అల్లుడి ఆయుష్ గట్టిపడాలని పూజ చేస్తాను. పదమ్మా. పదమ్మా. పదండి పంతులు గారు. రండమ్మా. కృష్ణమ్మ, కూర్చోమ్మా. ఆగండి ఆగండి ఆగండి. కృష్ణ తులసి, ఈ పూజలో నువ్వు ఏ హక్కుతో కూర్చున్నావు? విక్కీ, ఇదంతా నువ్వెలా ఒప్పుకున్నావు? అమ్మా అది అమ్మ అరుంధతి, గురువుగారు, నేను చెప్పేది నీకు మంచి అనిపిస్తే, నా మాట మీద నీకు నమ్మకం ఉంటే ముందు నేను చెప్పేది వినమ్మా. మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలున్నాయో, ఎంత దూరం ఉందో నాకు తెలుసు.
కానీ ఇప్పుడు ఇక్కడ కనిపించేది మీ ఇద్దరి పగ కాదు, ఒక తల్లి ఆవేదన, ఒక కొడుకు జీవితం. ఈ పూజ అమృత ఘడియల్లో మొదలైందమ్మా. అసలు మొదలే అవ్వలేదంటే గండం, పూర్తయితే శుభం. కాని మధ్యలో ఆగిపోతే వచ్చే ఫలితం మాత్రం అన్నిటికంటే ప్రమాదకరం. ఒక్కసారి ఆలోచించమ్మా. ఈ పూజ ఆపితే నీ పగ గెలుస్తుందేమో కానీ నీ కొడుకు గెలుస్తాడన్న గ్యారంటీ మాత్రం నేనివ్వలేను. నీ కోపాన్ని కాపాడుకోవాలో నీ కొడుకుని కాపాడుకోవాలో నువ్వే నిర్ణయించుకో. నా మాట విను, ఈ పూజ పూర్తవ్వనివ్వు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. ఓం యజ్ఞేన యజ్ఞమయిదం తదేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానస్య చంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాः. ఓం దాతా పురస్తాద్యమదా జహార శక్ర ప్రవిద్వాన్ ప్రతితశ్చతశ్రః తమేవం విద్వా అమృతః భవతి నాణ్యః పందా అయనాయ విద్యతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా అరుంధతి, మీరీ పూజకొచ్చిన ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలని చీర పెట్టాలని మొక్కుకున్నావు కదా, ఇవ్వమ్మా. అత్తయ్య గారు, ఇలా ఇవ్వండి, నేను పట్టుకుంటాను. అమ్మా, నువ్వు పిలిచిన ముత్తైదువులు మాత్రమే కాదు, అమ్మవారికి ప్రతిరూపాలు. వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకో అమ్మా. నీ కొడుక్కి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. అదిగో ఆ కార్నర్ క్యాబినే ఐవీఎఫ్. చూడండి, మీకు మీ చెల్లెలు కావాలంటే మీరే వెళ్ళి ఎక్కడుందో వెతుక్కోండి. హే, పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నీ పై ఆఫీసర్కి కంప్లైంట్ ఇస్తాను. నీ ఉద్యోగం ఊడిపోతుంది, జైలుకు కూడా వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్తామండి? మీ చెల్లికి ఒంట్లో బాలేకపోతే ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి తీసుకొచ్చాం. ఇందులో మేం చేసిన తప్పే ఉంది మీరు కంప్లైంట్ ఇవ్వడానికి? ఇక్కడ మీరేదో ఇల్లీగల్ పని చేస్తున్నారని నాకు తెలిసింది. నా చెల్లి ప్రాణానికి ప్రమాదం అని తెలిసింది.
నువ్వు వెళ్ళు. మర్యాదగా చెప్పు, నా చెల్లెలేది? ఏమోనండి, డాక్టర్కి అప్పచెప్పడంతో నా డ్యూటీ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు తనకి ట్రీట్మెంట్ చేసి నాకు అప్పచెప్తే నేను తనని జైలుకి తీసుకెళ్తాను. ఏమండి, నాకు కనిపించలేదు, మీకు కూడా కనిపించలేదా? ఏంటి, నా చెల్లెలు కనిపించట్లేదా? ఏం చేశారు? నా చెల్లిని ఏం చేశారు చెప్పండి. చూడు, నీకెంత కావాలన్నా ఇస్తాను. ఐవీఎఫ్ కరెక్ట్గా చెయ్యి. తేడా వస్తే నువ్వు మిగిలవు. లేదు మేడం, మీరేం టెన్షన్ పడకండి. నేను ఇప్పటి వరకు ఫెయిల్ అయిందే లేదు. ఖచ్చితంగా ఈమె ప్రెగ్నెంట్ అవుతుంది. సరే, త్వరగా కానివ్వు. బయట దీనికోసం చాలా మంది వెతుకుతున్నారు. మర్యాదగా చెప్పండి, నా చెల్లెలు ఏమైంది? అసలు ఏం చేశారు? తనని చంపేశారా? ఏయ్, ఏంటండి చంపేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మరేమైంది? తను ఏమవుతుందండి, మిస్ అయిపోయింది. మిస్ అయిందా? మిస్ అవ్వడం ఏంటి? అలా ఎలా మిస్ అవుతుంది? నిజం చెప్పండి, అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుందండి? స్పృహలో లేని మీ చెల్లిని ఇక్కడికి తీసుకొచ్చాను. హాస్పిటల్కి తీసుకొచ్చాక మేం డాక్టర్ గారికి తన కండిషన్ ఎలా ఉందో చెప్తున్నాను. ఇంతలోనే స్ట్రెచర్ మీదున్న తను మాయమైపోయింది. మాయమైందా? అలా ఎలా మాయమవుతుంది? ఎలా అంటే మాకేం తెలుసు? తననెవరో తీసుకెళ్లిపోయి ఉండాలి. లేదంటే తనకే స్పృహ వచ్చి తనే ఎస్కేప్ అయి ఉంటుంది. ఎస్కేపా? ఎస్కేప్ ఏంటి? నా చెల్లెలకి ఏం అవసరం? రౌడీనా గోండానా ఎస్కేప్ అవడానికి? తనంతట తాను ఎక్కడికి వెళ్ళదు. తనంతట తను వెళ్ళకపోతే మీలాంటోళ్ళెవరో తప్పించేసుంటారు. ఏయ్, మాటలు సరిగ్గా మాట్లాడు. ఏమో, మీలాంటోళ్ళు కాకపోతే మీరే తప్పించేసుంటారు. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు. నేను కాబోయే పోలీస్ ఆఫీసర్ని. మీరు కాబోయే పోలీస్ ఆఫీసర్, నేను ఆల్రెడీ డ్యూటీలో ఉన్న పోలీస్ని. నా మీద నోటికొచ్చినట్టు మాటలు విసిరితే నేనే మీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కంప్లైంటా? ఏమిస్తావు? ఏమిస్తావు? ఏమిస్తామంటే, హాస్పిటల్కి సునైనాన్ని తీసుకొస్తున్నామని తెలుసుకొని వాళ్ళక్క కళ్యాణి వచ్చి తప్పించేసింది. ఇప్పుడు కావాలని వచ్చి గొడవ పడుతుంది. నేరం తన మీదకి రాకూడదని ఇదంతా ప్లాన్ చేసిందని నేను కంప్లైంట్ పెడతాను. నేను తప్పించానా? నా చెల్లిని నేను తప్పించానా? జైల్లో నుంచి ఒక ఖైదీని బయటికి తీసుకొచ్చి బాధ్యతగా ఉండాల్సిన నువ్వు నిర్లక్ష్యంగా డ్యూటీ చేశావు. నీ మీద కేసు వేస్తాను. వెంటనే నిన్ను సస్పెండ్ చేయిస్తాను. అసలు మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? మీ చెల్లికి జైల్లో ఉండడం ఇష్టం లేదు కాబట్టి తనే మీకు ఇన్ఫర్మేషన్ పంపించింది. ఒంట్లో బాగోలేదని డ్రామా చేసి హాస్పిటల్కి వచ్చాక ఇలా తెలివిగా ఎస్కేప్ అయిపోయింది. ముందు మీరు గొడవ పట్టడం ఆపుతారా? అవతల పేషెంట్కి ఏమైందో తెలియటం లేదు. ముందు పేషెంట్ని వెతకాలి. తను దొరకకపోతే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. పదండి. అవును, నువ్వు చెప్పినట్టు నెక్స్ట్ మంత్ సునైనికి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది కదా? అది నేనెలా చెప్పగలను? ఏయ్, ఏంటి జోక్ చేస్తున్నావా? ఇందాకే కదా ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పావు. అవును, వస్తుంది. మీరు నాకు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఈ అమ్మాయికి డేట్ వచ్చి 18 days అవుతుంది. ఇప్పుడు ఐవీఎఫ్ చేస్తే ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.